హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం ఫంక్షన్ అంతా ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇంక ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా రెడీ అయిపోయాను. నేను రఘు వెళ్తున్నాం. ఇప్పుడు ధీరన్ యోధ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, క్లాసెస్ అయిపోయాక ఇంకా కిందికి వచ్చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఈ వీడియో 4-5 డేస్ బ్యాక్, ఇంకా అప్పటి నుంచి వ్లాగ్స్ ఏం పెట్టలేదు కదా. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా అక్కడ సిగ్నలే ఉండదు అసలు, మామూలుగా కాల్కే ఉండదు. ఇంకా వీడియో అయితే అస్సలు అవ్వదు. ఇంకా ఎడిటింగ్ అదంతా లేట్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇది. ఒక ప్లాస్టర్ మొత్తం అయిపోయిందా? ఏమైంది లేట్ అంటానా? 1కి అదే 12 అంటే 1 అవుతుంది, 3 అవుతుందిలే. ఇంకా నువ్వు ఇప్పుడు ఇనోవానా? కార్ది మిర్రర్ పగిలింది కదా బ్యాక్ సైడ్, ఇంకా అది షోరూంలో తీసుకెళ్ళి ఇవ్వాలి. అందుకనే ఇంకా ఆ పని కూడా చేద్దామని చెప్పేసి అక్కడ షోరూమ్ వరకు వెళ్ళేంత వరకు ఉండడానికి ప్లాస్టర్ వేసేసాడు కంప్లీట్గా. ఇంకా అది పగిలి ముక్కల్లాగా వచ్చేస్తుంది కదా, పగలకుండా ఉండడానికి. ఇంకా అజయ్ ఏమో అలా ప్లాస్టర్ వేసేసి ఇనోవా తీసుకొస్తున్నాడు. నేను రఘు షిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము కూడా అజయ్తో పాటు అక్కడ షోరూమ్కి వెళ్ళాలి, టయోటో షోరూమ్కి. అక్కడ ఇనోవా పెట్టేసి ఇంకా అక్కడి నుంచి అజయ్ వస్తాడు మాతో పాటు ఫంక్షన్కి. ఇంకా నేను రఘు అజయ్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ఇంతకీ నేను వెళ్తున్నది ఎంగేజ్మెంట్కి. అజయ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, బట్ ఫ్యామిలీ ఫ్రెండ్. స్పెషల్గా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశాడు, వదిన ఖచ్చితంగా రావాలి అని. ఇంకా సరేలే అని చెప్పేసి రఘుని అడిగితే సరే వెళ్దాము అని చాలాసార్లు చెప్పాడు రావాలి అని. అందుకనే వెళ్తున్నాము. ఇంకా సడన్గా ఇలా వెళ్తున్నాం కదా, ఇంక ఇలాంటి పనులు కూడా కారులోనే చేసేస్తాను. నెయిల్ పాలిష్ కూడా వేసేసుకున్నాను ఇంకా కారులో వెళ్ళేప్పుడు. ఇంకా ఇంటి దగ్గర వేసుకోవడానికి వీలవ్వనప్పుడు మ్యాక్సిమం అయితే కారులో వేసేసుకుంటాను. ఇంకా పర్వాలేదు, వస్తుంది కొంచెం అటు ఇటు అయినా ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా నెయిల్ పాలిష్ వేసేసుకున్నాను కారులోనే. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు గచ్చిబౌలి వచ్చాము. ఇక్కడ టయోటా షోరూమ్ ఉంటుంది కదా, అక్కడ ఇనోవా పెట్టేసి మేము ముగ్గురము ఇంకా షిఫ్ట్లో వెళ్ళిపోతాము ఎంగేజ్మెంట్కి. చాలా తిరగడము, బట్ ఇది కూడా అవసరం కదా, కారు వేయించాలి గ్లాస్ అని చెప్పేసి సిటీ వచ్చేసి మళ్ళీ రిటర్న్ అటు వెళ్ళిపోయాము ఎంగేజ్మెంట్కి. ఎంగేజ్మెంట్ వచ్చేసి పటన్ షేర్ దాటిన తర్వాత, బట్ ఇంకా తప్పదు కదా, ఇంకా అలా వెళ్ళిపోయాము. నేను కారులోనే కూర్చున్నాను. రఘు వెళ్ళేసి కారు ఇన్సూరెన్స్కి ప్రాసెస్ అంతా చేపించేసి వచ్చాడు. ఇంకా అజయ్ వాళ్ళ ఫ్రెండ్ మాతో పాటు జాయిన్ అవుతారు ఇప్పుడు కారులో. మేము నలుగురము ఎంగేజ్మెంట్కి వెళ్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అజయ్ వాళ్ళు కూడా వచ్చేసారు. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ 12 లోపే ఉండింది, 11కి అనుకుంటాను. ఇంకా అనుకున్న టైంకి అయితే ఎలాగో అవ్వదు కదా, ఇంకా అయిపోయినా సరే ఇంకా అటెండ్ అయితే అవుతాం కదా ఎలాగో. సరే ఇంకా ఈ వర్క్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి అయిపోతుండొచ్చు మోస్ట్లీ ఎంగేజ్మెంట్. అజయ్ వాళ్ళ కొట్టిండని. అవును, అజయ్ వాళ్ళ కొట్టిండు. మిగిలిన డబ్బులు అజయ్ కడతారు. జీరో డిప్ అంటే ఒక్క రూపాయి కూడా కట్టించుకోడా? ఎవరికి చెప్పింది? అదే జీరో మాకు ఉన్నట్టు నుంచి అదే చెప్తుండ్రు. తేజ అసలు తెలియదు, చెప్తే వినడు. కారు గ్లాస్ పగిలినప్పటి నుంచి నాకు అజయ్కి ఇదే గొడవ. నువ్వు తీసుకెళ్ళినప్పుడే పగిలింది అని. అజయ్ ఏమో కాదు, నేను తీసుకెళ్ళినప్పుడు ఎలా పగిలింది, ఆయన అది జీరో డిప్పే కదా, అవసరం లేదు, మనం పే చేయకుండానే వేసేస్తాడు అని ఇన్సూరెన్స్. బట్ ఎంత జీరో డిప్ అయినా వాటికి ఛార్జెస్ అవుతుంటాయి కదా, అదే చెప్తే వినడు. ఇంకా అదే చెప్తున్నాను నేను రఘుకి, వినడు, చెప్తే వినడు. ఇంకా నాకు తెలీదు అని చెప్పేసి చెప్తున్నాను. జీరో డిప్పే, బట్ ఛార్జెస్ అయితే ఉంటాయి కదా, ఏది ఇన్సూరెన్స్ అయినా కానీ ఫ్రీగా అయితే ఎవరు చేయరు. ఇంకా అలా డిస్కషన్ అవుతూ ఇంకా ఫంక్షన్ హాల్కి దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. ఇటు సైడ్ రోడ్లు అయితే మంచిగా చెట్లు అలా
ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది, బట్ అటెండ్ అవ్వాలి కదా. ఇంకా కార్ది కూడా సడన్ ప్లాన్ అనమాట. ఫస్ట్ ఎంగేజ్మెంట్ తొందరగా స్టార్ట్ అయ్యేది ఉంటే అజయ్ కాల్ చేశాడు కదా, తొందరగా స్టార్ట్ అయిపోతే ఇటు వచ్చేసి అటు వెళ్దాం అనుకున్నాము. అజయ్ కాల్ చేసిన టైంకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారు. సరే ఇంకా స్టార్ట్ అయినా పర్వాలేదు, ఇక్కడ వచ్చి వెయిట్ చేయడం కన్నా ఆ వర్క్ చేసుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా అసలు చేళ్ళు పొలాల మధ్యలో ఉండింది, బాగుంది ఫంక్షన్ హాల్. ఇంకొచ్చాము, ఇంకా కూర్చున్నాము. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా స్టేజ్ పైనకి వెళ్ళేసి కలిసేసి ఇంకా లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మేము కూడా వెళ్ళిపోతున్నాం ఇంకా స్టేజ్ పైనకి. బట్ అదంతా ఏం షూట్ చేయలేదు, షూట్ చేయాలనిపించలేదు ఎందుకో. ఏముంటుంది ఆయన ఇంతే కదా. ఇంకా లంచ్ చేసేసాము, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇంకొక చిన్న వర్క్ కూడా ఉంది, ఆ వర్క్ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడి నుంచి. అంటే ఇక్కడ లేదు వర్క్, ఆన్ ది వేలో ఇంటికి వెళ్ళేట్లోపు. ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చేస్తున్నాము. ఇంకేదో ఇలా మాట్లాడుకుంటూ సరదాగా అలా వచ్చేస్తున్నాము. బట్ రోడ్ అయితే అస్సలు బాగాలేదు, మీకు తెలుస్తూ ఉంటుంది కదా, షేక్ అవుతుంది కార్ అంతా. ఇంకా కొంచెం రోడ్డు వరకు బాగాలేదు, మిగతా అంతా బాగానే ఉంది. ఇంక ఇక్కడ నుంచి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తున్నాము. ఒక మొబైల్ తీసుకోవాలి, ఇంకా రఘుకి ఒక ఫోన్ అవసరం ఉండిందంట, అంటే షోరూమ్ పర్పస్లో. ఇంకొచ్చాము కదా, ఈ వర్క్ కూడా చేసేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాము బజాజ్ ఎలక్ట్రానిక్స్లో, అక్కడ తీసుకుందామని చెప్పేసి. ఇంకా ఫోన్ గురించి డీటెయిల్స్ అతను చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, రఘు వింటున్నాడు. నేను జస్ట్ ఇంతే షూట్ చేశాను, వెళ్ళి కూర్చున్నాను ఒక దగ్గర. ఇంకా రెడ్మీ 9 ఉంది కదా, ఆ మొబైల్ అనమాట. ఇంకా రఘు అజయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను ఎలా కూర్చున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఫోన్ చూసేసి ఇంకా వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది, అంటే ఇంటి నుంచి స్టార్ట్ అవ్వడమే లేట్ అయిపోయింది. ఇంకా ఈ వర్క్స్ కూడా అవుతున్నాయి కదా, కొంచెం లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా తొందరగానే వెళ్దాం అనుకున్నాము. బట్ ది వేలో ఇక్కడ ఒక విల్లా ఉందన్నమాట. మాతో పాటు వచ్చారు కదా అజయ్ ఫ్రెండ్, వాళ్ళదనమాట. ఇంకా ఎలాగో వచ్చాం కదా, వెళ్ళి చూసొద్దామన్నా వదినా అంటే సరే. ఇంకా ది వేలో కొంచెం దూరంలో ఇంకా అక్కడికి వచ్చేసి విల్లా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా అయిపోతుంది 1 month అలా. లోపల ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది, బట్ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి అది చూసేసి వెళ్ళిపోతున్నాము. మధ్యలో ఒక దగ్గర బాగా దాహం వేసింది, ఇంకా అజయ్ వెళ్ళేసి వాటర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంక ఇంటికి కూడా వచ్చాము. మళ్ళీ నార్మల్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఇంటికి రాగానే. ఇప్పుడు నీకు నైటే కదా కాలింది మొన్న, ఏంటి ఇప్పుడు ఎవరు వస్తారు నీ వెనకాల? నేను రాను, నాకు అసలు మొన్ననే ఎంత భయం వేసింది నాకు, నేను రాను. నాన్న నీ చేయి చూద్దాం ఒకసారి. నొప్పే లేస్తలేదా? సిగ్గుందా యోదా అసలు కొంచెం అన్నా నీకు? అసలు ఎంత అసలు ఎట్లా అయిపోయినాయినా నా ఫింగర్స్. అయినా మళ్ళీ క్రాకర్స్ కోసం నిలుస్తావు ఏం బెట? కన్నా చూడు బెట ఎట్లా అయిపోయినాయి ఫింగర్స్. ఏం కాలుస్తావు? నేను ఏం చేయాలి బెట ధీరన్? తీరా నువ్వు కూడా వెళ్తున్నావా?
జాగ్రత్త. నీకు సిగ్గులేదు కదా అసలు, చేయి కాలిన బుద్ధి లేదు అసలు. నిజంగా వీడిని ఏం చేయాలో అర్థమైతలేదు. ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ ఏడ్చాడు. ఏడ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ వెళ్తూ మీకు చెప్తున్నాడు. ఇంకా వాళ్ళు వచ్చేసారు తొందరగానే, నేను వచ్చేట్లోపే. ధీరనంట అంట్లు తోముతున్నాడంట, వర్క్ కూడా చేస్తున్నాడంట ఇంట్లో, అది చెప్తున్నాడు. ఇంక ఇక్కడ వ్యూ బాగా అనిపించింది, అందుకని క్యాప్చర్ చేశాను. హాయ్, చూసారా యోధ అసలు చేయి కాలినా వాడికి అస్సలు భయం లేదు. ఇంకా క్రాకర్స్ అని ఏడుస్తున్నాడు. ఇంకున్నాయి కదా కొన్ని, ఆ ఉన్నన్ని రోజులు అట్లనే సతాయిస్తాడు. ఇంకా రఘు తొందరగా వచ్చేసాడు. సరే కాల్పించిన తర్వాత ఇంకా తీసుకోవద్దు ఎప్పుడు అని చెప్పేసి ఆ కొన్ని కాల్ చేద్దామని చెప్పేసి తీసుకురమ్మన్నాడంట. ఇంకా కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు క్రాకర్స్ బ్యాగ్ తీసుకొని. ఇంకా నేను ఒక్కదాన్ని పైన ఏం చేద్దాంలే అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను కిందకి. ఆ క్రాకర్స్ అన్ని ఈరోజు కంప్లీట్ చేసేసేయాలి ఖచ్చితంగా, లేదంటే రోజు సతాయిస్తున్నాడు. ఆల్రెడీ నిన్న కూడా అడిగాడు, నిన్న ఏదో చెప్పేసి సరేలే అని ఊరుకున్నాను. చెయ్యి చాలా పెయిన్ ఉంది బెట్ట, వద్దు ఈరోజు కాలవడానికి రాదు అంటే, ఆ చెయ్యి చూస్తేనే నాకు కళ్ళలోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. అయినా వాడికి భయం లేదు అస్సలు. ఇంకా క్రాకర్స్ తీసుకొని కిందికి వెళ్ళాడు. నేను కూడా వెళ్తున్నాను, పదండి చూపిస్తాను. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఆ సౌండ్కి. సరే చూస్తాను కాసేపు కాలువను అన్నాడు. ఇంకా ఊరుకుంటాడు, అస్సలు ఊరుకోడు. పక్కన ఆంటీ వాళ్ళు ఇంకా చలికాలం కదా ఇలా మంట పెట్టారు. అక్కడి నుంచి ఇలా తెచ్చుకున్నాడు దాన్ని, దాంతో వెలిగిస్తాడంట చిచ్చుబుడ్ని. ఇంకా రఘు దగ్గరుండి కాల్పిస్తున్నాడు. రఘుకే బోర్ వచ్చింది కాల్పించి. అయినా యోధ ఇంకా ఫ్రెష్గా ఉన్నాడు. నాన్న ఇంకా కాలుద్దామని చెప్పేసి, బట్ కొన్ని కాల్పించి అయినా ఇంకా మిగిలిపోయినాయి ఆ క్రాకర్స్. ఏమైంది సమీర్? ఏమైంది? హెల్త్ బాగాలేదా? ఏమైంది రఘు? సమీర్ గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. సమీర్ ఏం కావాలి యోధా నీకు? వెలుగుతలేవు చాలు ఇంకా యోధా. ఇలా ఈ రోజు అయితే గడిచింది. కంటిన్యూగా కాకుండా బ్రేక్గా ఇలా కొద్దిగా షూట్ చేశాను అంతే. ఇంక ఇలా క్రాకర్స్ కాలుస్తున్నారు. ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ చేయాలి అంతే అండి. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. యోధా దూరం జరుగునా.